తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాల్లో వరుసగా కీలకమైన ఫైల్స్ మాయమవుతున్న ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. పలు శాఖలకు సంబంధించిన కీలకమైన ఫైల్స్, కంప్యూటర్లు అదృశ్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కరీంనగర్ ఇరిగేషన్ ఆఫీస్లో చోరీ జరిగింది. పట్టణంలోని ఎల్ఎన్టీ కాలనీలు గల నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఆదివారం తాళాలు పగలగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. కార్యాలయంలోని 5 కంప్యూటర్లతో పాటుగా వైఫై కనెక్టింగ్ డాటా, మరికొన్ని కీలక ఫైల్స్ చోరీకి గురైనట్లు సమాచారం. అయితే చోరీ విషయమై కార్యాలయ సూపరింటెండెంట్ అంజిరెడ్డి సమాచారం అందించడంతో పోలీసులు కార్యాలయానికి చేరుకొని సిబ్బందితో మాట్లాడారు. చోరీ ఎప్పుడు జరిగింది, ఏం కనిపించకుండా పోయాయి అనే దానిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు గత కొంత కాలంగా పనిచేయటం లేదని, ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. దొంగలు కంప్యూటర్లు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. అయితే దొంగతనానికి గురైన కంప్యూటర్లలో మిడ్ మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు వివరాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక పోలీసులు క్లూస్ టీంకు సహాయంతో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో వరుసగా ఫైల్స్ మాయం కావడం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గవర్నమెంట్ ఆఫీసుల నుంచి డేటా మాయమవుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడిన తర్వాత నుంచి టూరిజం శాఖలో ఫైర్ యాక్సిడెంట్ కావడం, ఈ ఘటనలో కంప్యూటర్లు కాలిపోవడం సంచలనంగా మారింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన మరుసటి రోజే మాసబ్ ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఓఎస్టీ ఆఫీసులో కీలక పత్రాలు, కంప్యూటర్లలోని హార్డ్ డిస్క్లు చోరీకి గురయ్యాయి. అంతేకాకుండా బషీర్బాగ్లోని సాంకేతిక విద్యామండలి కార్యాలయంలో ప్రవేశించిన 2 దుండగులు కొన్ని పత్రాలతో పారిపోవటం అప్పుడు కలకలం సృష్టించింది. ఇలా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ మాయమవుతుండటంపై పలు రాజకీయ అనుమానాలకు దారితీస్తుంది. ఈ బ్యాగ్ కొంచెం ఉన్నది సార్, ఇది బయట దాంట్లో తాళం చెట్టు తీసి అవి అక్కడ ఉన్నాయి. తాళం బాగున్నాయి కదా, సదరి ఇబ్బంది తాళం అన్న లైట్ కొట్టపోయినా ఈ బ్యాగ్ కొంచెం ఉన్నది సార్, ఇది బయట దాంట్లో తాళం చెట్టు తీసి అవి అక్కడ ఉన్నాయి. తాళం బాగున్నాయి కదా, సదరి ఇబ్బంది తాళం అన్న లైట్ కొట్టపోయినా